10th బోర్డ్ ఎగ్జామ్స్ లో అర్చన చూసే రాసింది కదా అంటూ ఒకరు కామెంట్ చేసిరు. అందరి గురించి నాకు తెలియదు గానీ నా బిడ్డ అర్చన మాత్రం కాలర్ ఎగరేసి మరి నేను కష్టపడి చదివి సాధించుకున్న మార్క్స్ అవి అని చెప్పగలుగుతుంది. అర్చన అఖిల్ కి ఏ సీటు వచ్చిందని అందరూ అడుగుతురు కదా, గదే ఈ వీడియో. ఆల్ ఈజ్ వెల్ అందరికి, ఆల్వేస్ వెల్కమ్ టు తీన్మా టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఇక ముచ్చటేందంటే మన చిట్టి తల్లి అర్చన 10th బోర్డ్ ఎగ్జామ్స్ లో ఆమె ఎక్స్పెక్ట్ చేసినన్ని మార్క్స్ రాలేవని ఏడిస్తే వాళ్ళ టీచర్స్ అందరూ కాల్ చేసి మరి నువ్వు కష్టపడి చదివి రాసిన అవైతే బెస్ట్ మార్క్స్, మేమైతే ఫుల్ సాటిస్ఫైడ్ అంటూ అర్చనమ్మని అప్రిషియేట్ చేసిర్రు. గట్లనే మన వ్యూవర్స్ మిత్రులందరూ మీ మంచి కామెంట్స్ తో బ్లెస్సింగ్స్ అందించిరు. టీచర్స్ అండ్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఫలించి మన చిట్టి తల్లి అర్చనమ్మకి IIIT బాసరా ఫస్ట్ ఫేజ్ సీట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ చిట్టి తల్లి. గట్లనే ఈ సీట్ వచ్చినందుకు ఫుల్ ఎమోషనల్ అయింది. నాకు కూడా ఎగ్జామ్స్ రోజు ఏడ్చింది గుర్తుకొచ్చి ఏడుపు వచ్చింది. ఇక కౌన్సిలింగ్ కి ఓనీకైనా కొత్త డ్రెస్ లేదమ్మా, మనం బయటికి పోతే మన సబ్స్క్రైబర్స్ కలుస్తారు అంటే మా చిన్న తమ్ముడు భార్య నా మరదల దగ్గరకు పోయి నా 2 చీరలతో అర్ధ గంటలో ఇగో ఈ లాంగ్ ఫ్రాక్ కుట్టింది. ఇక ఇప్పుడు కౌన్సిలింగ్ కి ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే పోయినాం. ఇక కౌన్సిలింగ్ కి ఆటోలోనే పోదాం అనుకున్నాం. మా నాన్నకి చదువు చెప్పినా సరే మాకిప్పుడు హెచ్ఎం సార్ కూడా ఎట్లా పోదాం సార్ ఆటోలోనే పోదామా అని అడిగితే ఇంత వర్షంలో అంత దూరం ఎందుకు బేటా అంటూ సార్ కార్ లోనే తీసుకుపోయినరు. ఆటోలో పోతారో పోవచ్చు అని మీరు అనుకోవచ్చు, కానీ ఆటోలో మేము కొండగట్టు కూడా పోయినాం. వేములవాడ, యాదగిరిగుట్ట ఒకటే రోజులో మార్నింగ్ 5కి పోయి మళ్ళీ మధ్యాహ్నం కల్లా వచ్చేసినాం. మా ఆటో అంటే మాకు అంత ఇష్టం. మమ్మల్నే కాకుండా ఫస్ట్ కౌన్సిలింగ్ కి వెళ్ళినప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ మర్చిపోయిన మా ఫ్రెండ్ ఫాదర్ ని, గట్లనే IIIT చదివి అన్నకి హాలిడేస్ లో ఉన్నా కూడా మళ్ళీ యూనివర్సిటీలో వర్క్ ఉందంటే ఒక అన్నని మా ఫ్యామిలీతో పాటు వాళ్ళిద్దరిని కూడా తీసుకుపోయిండ్రు. ఇప్పుడే కాదు, లాస్ట్ ఇయర్ IIIT కి సెలెక్ట్ అయిన 13 మంది మన స్కూల్ అక్కల్ని కూడా గీ కార్ లోనే తీసుకువెళ్లి జాయిన్ చేసి వచ్చిర్రంట. మా స్కూల్ IIIT బాసరాలో 22 సీట్లు సాధించి స్టేట్ లోనే మొదటి స్థానంలో నిలిచింది. గదే సంగారెడ్డి డిస్ట్రిక్ట్ ZPHS చర్యాల్. స్టూడెంట్స్ కి అంటే ఎంత సపోర్ట్ ఉంటారో మా సార్. నిజంగా ఇంత మంచి సార్ మేము చదువుకుంటున్నప్పుడు మాకు హెచ్ఎం సార్ గా ఉండడం మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. గట్లనే కార్ లో చిన్నప్పుడు మా నాన్న స్కూల్ లైఫ్ ఎట్లుండేదో మాతో షేర్ చేసుకుంటూ కార్ డ్రైవింగ్ చేసిర్రు. ఇక సార్ వాళ్ళు హోటల్లో టిఫిన్ కెళ్ళిర్రు. ఇక మా అమ్మ పెరుగన్నం తెచ్చింది కదా, మేము గదే తిన్నాం. ఇక IIIT బాసరా యూనివర్సిటీకి అయితే చేరుకున్నాం. అక్కడ సీరియల్ నంబర్ తీసుకొని కౌన్సిలింగ్ అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళగానే మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మస్తు మంది కలిసిర్రు. అయితే మా అమ్మ బర్త్డే డేట్ అండ్ నా IIIT జాయినింగ్ డేట్ ఒకటే రోజు కావడం మస్తు సంతోషం అనిపించింది. కానీ మా అమ్మ మాత్రం నాది ఉత్తుత్త బర్త్డే డేట్ మమ్మీ అంటూ సెలబ్రేషన్ చేయనియది. నిజంగా బర్త్డే డేట్ చెప్పే అంటే ఏమో మా అమ్మ రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు పుట్టినో బిడ్డ అంటదంట. మీ పెద్దోళ్ళ బర్త్డే డేట్లు గుర్తుంచుకోవాలంటే ఎవరైనా చనిపోవాలి లేక పండగలైనా రావాలి కదా. IIIT బాసరలో మన సబ్స్క్రైబర్స్ ఉండటం, ఆ భాషలలో నేను చదవడం మస్తు సంతోషం అనిపించింది. ఇక యూనివర్సిటీ నుంచి బాసర సరస్వతి అమ్మవారిని అయితే దర్శించుకున్నాం. నాకెక్కడ సీట్ వచ్చిందన్నది మీతో షేర్ చేసుకున్నా కదా. నెక్స్ట్ ఎడిటర్ అండ్ కెమెరామెన్ ఏ కోర్స్ తీసుకుంటున్నారంటూ కామెంట్ చేస్తున్నారు కదా. అఖిల్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ బాసరలో చదివి నేను అనుకున్న గోల్ అందుకోవాలని మీ బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ అందిస్తారని కోరుకుంటూ ఆల్ ఈజ్ వెల్. గట్లనే ఈ వీడియోకి లైకులు చేసిన మన శ్రేయోభిలాషులకి థ్యాంక్ యూ సో మచ్.